హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసుకోండి ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి వేరియస్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ గెట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మీకు చెప్పినట్లే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్ మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉన్నాయి. అంటే మన సొంత స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంటే వీడియో చూసే మీరైనా అప్లై చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసే నేనైనా సరే అప్లై అయితే చేయొచ్చు. ఎందుకంటే జాబ్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఒకసారి ఇది క్లియర్గా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే చెన్నైలో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అవి కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక నెక్స్ట్ యాక్టివిటీస్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అనే ఇంపార్టెంట్ డేట్స్ ఇది ఇచ్చారు. అవి ఒకసారి చూస్తే మనకి ఆ డేట్స్ ప్రకారం మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవని, స్టార్టింగ్ అవని, ఎండింగ్ అనేది డేట్స్ చూస్తే మనకి ఈ నెల 24th అంటే మే 24th నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి నెక్స్ట్ మంత్ 14th అంటే జూన్ మంత్ 14వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే అరౌండ్ మనకి ఒక 49-50 కేటగిరీస్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలుసు ఒక 3 hours పడుతుంది. బట్ అవి ఏవి కాకుండా ఈ నోటిఫికేషన్లో మనం ఒకే ఒక పోస్ట్ వివరాలు తెలుసుకుంటున్నాం. అదేంటంటే అసిస్టెంట్ మేనేజర్. ఎన్ని పోస్టులు ఉన్నాయంటున్నారు? ఓన్లీ ఒక్క పోస్టే చెప్పడానికి, ఒక్క పోస్ట్ డీటెయిల్స్ చెప్పడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అనే డౌట్ మీకు రావచ్చు కదా. స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఉన్న మెయిన్ రీజన్ అలా మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు ఈ పోస్టులకి. రిమైనింగ్ పోస్టులు అన్నట్లు కూడా 1 year కానీ 2 years కానీ 5 years లేదా 7-10 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బట్ వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే ఓవరాల్గా చూసుకున్న వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. టోటల్గా 150 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక స్మాల్ బ్రేక్. ఆ బ్రేక్ దేనికోసం అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ జాబ్ సెక్టర్లో మనకి చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంది అక్రాస్ ఇండియా మొత్తం మీద. గవర్నమెంట్ జాబ్స్ అవని, ప్రైవేట్ జాబ్స్ అవని, ఏ సెక్టర్లో అయినా సరే జాబ్ అనేది గెట్ చేయడం ప్రజెంట్ చాలా కష్టం. బట్ ప్రైవేట్ సెక్టర్లో ఈజీగా జాబ్ గెట్ చేసే ఒక సొల్యూషన్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఆ సొల్యూషన్ నేమే రీలెవెల్. ఈ రీలెవెల్ చూసుకున్నట్లయితే ఏవైతే మనకి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి యూస్ అయ్యే అన్అకాడమీ ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ అండర్టేకింగ్లో వచ్చినటువంటి ప్లాట్ఫామ్. అయితే ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే రిజిస్టర్ అయితే చేసుకుంటారో వాళ్ళు టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో వితిన్ 15 days ఆఫ్ టైం పీరియడ్లోనే జాబ్ అనేది గెట్ చేయొచ్చు. అదే అలా రిజిస్టర్ చేసుకుంటేనే జాబ్ వస్తుందనే డౌట్ మీకు ఉంటుంది కదా. రిజిస్టర్ చేసుకున్న తర్వాత రీలెవెల్ వాళ్ళు మనకు ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కనుక మనం మంచి స్కోర్ అనేది చేయగలిగితే వితిన్ 15 days ఆఫ్ టైం పీరియడ్లోనే కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ని హైర్ చేస్తారు. జాబ్ గెట్ చేసే ప్రాసెస్ వరకు కూడా మన వెనుక వాళ్ళే ఉండటం అయితే జరుగుతుంది. అయితే చూసుకున్నట్లయితే మనకి రీలెవెల్లో టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ చాలా ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్గా కూడా చెప్తున్నాను చూడండి. మనకి ఏదైతే క్రెడ్ వింటాం, పేటిఎం, 1mg, తర్వాత చూసుకుంటే వింగ్ ఫ్లై, టైమ్స్ నెట్వర్క్, ఇలాంటి చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు రిజిస్టర్ చేసుకుని ఈజీగా జాబ్ గెట్ చేయొచ్చు. దానితో పాటు కొత్తగా ఒక ప్రైజెస్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. అదేంటంటే ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి యాపిల్కి సంబంధించినటువంటి ఐఫోన్స్, మ్యాక్ బుక్స్, యాపిల్ వాచ్ లాంటివి గిఫ్ట్స్ కూడా ఇస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా జాబ్ గెట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే డౌట్ కూడా మీకైతే ఉంటుంది కదా. ఆ డౌట్ను కూడా క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ డీటెయిల్స్ చెప్తాను. ఆ పర్సన్ నేమ్ చూసుకుంటే ప్రథమ్. యాక్చువల్గా తను చూసుకున్నట్లయితే ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి కూడా సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ చేయాలి అని చెప్పి కోడింగ్ మీద మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేవాడు. అయితే దాని మీద దృష్టి అయితే పెడుతూ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుని కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వర్క్ జాబ్ అనేది గెట్ చేశాడు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే. బట్ తను అనుకున్నటువంటి పొజిషన్ రాలేదు, తను అనుకున్నటువంటి ప్యాకేజ్ రాలేదు. సో దానివల్ల డిసప్పాయింట్ అయితే అవుతున్న టైంలో రీలెవెల్ డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే రిజిస్టర్ అయితే చేసి వాళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్‌లో అటెంప్ట్ చేసి మంచి స్కోర్ చేయడంతో ఇమ్మీడియేట్‌గా ఒక మంచి జాబ్ అనేది గెట్ చేశాడు. తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. ఇలా మీరు కూడా మీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ఒక మంచి జాబ్‌ని గెట్ చేయాలనుకుంటే వెంటనే వెళ్లి రీలెవెల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. అలాగే మనకి ఈ జూన్ 1 నుంచి జూన్ 5 వరకు చూసుకున్నట్లయితే మనకి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా మనకి హైరింగ్‌లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. సో అందువల్ల మీరు వెంటనే రిజిస్టర్ అయితే చేసుకొని ఏవైతే మీరు అనుకుంటున్నటువంటి మంచి మంచి టాప్ జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్‌ని ఈజీగా గెట్ చేయండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకోసం ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తుంది. ఒకసారి చూస్తే
ఇక్కడ మీకు చూసుకోవచ్చు కదా 19 సీరియల్ నెంబరు. ఇక్కడ చూడండి అసిస్టెంట్ మేనేజర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 150 పోస్టులు అయితే ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అసిస్టెంట్ మేనేజర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది స్కేల్ 1 జాబ్లోకి అయితే రావడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు స్కేల్ 1, ఇక్కడ మీకు నేను క్లియర్గా కనబడుతుంది స్కేల్ 1 అని చెప్పి స్కేల్ 1లోకి రావడం జరుగుతుందని చెప్పారు. టోటల్గా 150 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు ఒకసారి చూస్తే మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 22, తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి 13 అంటే 13, తర్వాత ఓబీసీకి సంబంధించి 40, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 15, ఫైనల్గా మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించి 60 పోస్టులు ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ ఈ విధంగా డివైడ్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు 150 పోస్టులని కూడా ఇలా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఎస్సీ కిన్ని, ఎస్టీ కిన్ని, ఓబీసీ కిన్ని అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవి చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఏదైతే ఈ పోస్టులు అయితే ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, ఈ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పే స్కేల్ అండ్ అంబులెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకుంటున్న పోస్టు స్కేల్ 1కి సంబంధించిన పోస్ట్ అని చెప్పాను కదా, దాని ప్రకారం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్కేల్ 1 చెప్పి మెన్షన్ చేసి విత్ ఆల్ అలవెన్సెస్తో మనం జాబ్ గెట్ చేస్తే 63,840 రూపాయలు, అంటే 63,000 రూపీస్ విత్ 840 రూపీస్ అడిషనల్, మొత్తం 63,840 రూపాయలు శాలరీ వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. అది ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి చూసుకున్నట్లయితే ముందుగానే చెప్పాను కదా, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ప్రకారం ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేశారు. నేషనాలిటీ సిటిజన్షిప్ అని చెప్పి ఏ సిటిజన్ ఇన్ ఇండియా అంటే భారతదేశ పౌరుడు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. మేల్ అవని ఫీమేల్ అవని ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెక్ చేద్దాం. ఎట్ ది సేమ్ టైం ఏజ్ లిమిట్స్ కూడా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. మన పోస్ట్ నేమ్ తెలిసిందే కదా, అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇన్ కేస్ మీరు కనుక ఈ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి, అవి కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్స్ నార్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీకి 10 ఇయర్స్. ఇవైతే ఏజ్ రిలాక్సేషన్స్, అవి ఇక్కడ మీకు యాడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి బీఈ కానీ, బీటెక్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, టెక్స్టైల్స్, ప్రొడక్షన్, సివిల్, ఇలా ఏ బ్రాంచ్లో చేసినా సరే మీరు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా ఇచ్చేసారు బీటెక్లో. అది ఇక్కడ చూడొచ్చు. అంటే మీకు ఇంజనీరింగ్లో మీరు మెకానికల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, టెక్స్టైల్స్, ప్రొడక్షన్, సివిల్ ఇలా ఏ చేసినా సరే అప్లై చేయొచ్చు అని చెప్పారు. ఇక ఎక్స్పీరియన్స్ విషయంలోకి వెళ్తే నిల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇదే హైలైట్. మనకి ఇక్కడ ఉన్న ప్రతి పోస్టు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలి. బట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అసిస్టెంట్ మేనేజర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 150 వేకెన్సీస్, వీటన్నిటిలో కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అది క్లియర్గా గుర్తుంచుకోండి. అందుకోసమే నేను ఈ పోస్టుల డీటెయిల్స్ అనేది ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్. సో ఇక ఫర్దర్ డీటెయిల్స్ అయినటువంటి అప్లికేషన్ ఫీజు, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ లొకేషన్స్, ఎగ్జామ్ లాంగ్వేజెస్, ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే యాక్చువల్లీ ఈ జాబ్స్కి ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదొకసారి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ప్రొబేషనరీ అండ్ కండిషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రొబేషనరీ అండ్ కన్ఫర్మేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మనం రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్వర్ట్ అయితే అవుతాము. ఇప్పుడు మనం స్కేల్ 1 ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన మెన్షన్ చేసాం కదా, ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ స్కేల్ 1 పోస్ట్ విల్ బి ప్రొబేషనర్ ఆఫ్ 2 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు స్కేల్ 1 జాబ్కి కానీ సెలెక్ట్ అయితే, ఇప్పుడు మనం తెలుసుకున్నది అసిస్టెంట్ మేనేజర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ స్కేల్ 1 కాబట్టి మనకి 2 ఇయర్స్ ప్రొబేషనరీ ఉంటుంది. రిమైనింగ్ స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ, స్కేల్ 4 జాబ్స్ ఏవట్లకైనా సరే 1 ఇయరే ఉంటుంది. ఎందుకంటే మనకి రిమైనింగ్ స్కేల్స్లో ఉన్న అన్ని జాబ్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ స్కేల్ 1లో ఉన్న ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి మనకి ప్రొబేషనరీ పీరియడ్ 2 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ ఒకసారి మనం క్లియర్గా చెక్ చేయొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం 175 రూపీస్ అంటే 175 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే
పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ అయినటువంటి ఎవరైతే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళు చూసుకున్నట్లయితే 850 రూపీస్ అంటే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయంలోకి మనం మాట్లాడుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే మన బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. సేమ్ ఈ జాబ్స్ కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే ఇవి కూడా మనకి బ్యాంకింగ్ సెక్టర్ జాబ్సే కాబట్టి అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే మనకి అప్లికేషన్ ఫీజు అంతా కూడా త్రూ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి, ఆఫ్లైన్ అంటూ ఏమీ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, అది గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా మీకు ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో జరుగుతాయని మాట్లాడుకుంటే ఎగ్జామ్స్ చూసుకోండి తెలుగు సారీ ఐఎమ్ సో సారీ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజెస్లోనే జరుగుతాయి. ఇక ఫైనల్గా మీకు ఎగ్జామ్ సెంటర్స్ చెప్తాను కదా, ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఒకసారి మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి ప్లేసెస్ అయితే ఇచ్చేశారు, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి టోటల్గా 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే మీకు అవసరమైన డీటెయిల్స్ ఉన్నాయో అలాగే నోటిఫికేషన్ మెన్షన్ చేసిన ఏవైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉండి నేను ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడంలో స్కిప్ చేసినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. ఇలా అయితే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ అయితే చేయండి.